హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి ఈ 2024 సంవత్సరంలో రథసప్తమి ఏ రోజున వచ్చింది, అలాగే ఈ రోజున మనం స్నానం ఎలా చేయాలి, ఏ సమయానికి చేయాలి, అలాగే ఈ రోజున పూజ ఏ సమయానికి చేయాలి, అర్ఘ్యం ఏ సమయానికి సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. హిందువుల పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి 7వ రోజు అంటే సప్తమి తిథి రోజున మనం రథ సప్తమిగా జరుపుకుంటాము. మత్స్య పురాణం ప్రకారం ఈ రోజు సూర్య భగవానుడు జన్మించిన దినంగా కూడా చెప్తూ ఉంటారు. ఈ రథ సప్తమి రోజు చేసే స్నానం, పూజ, దానం ఇటువంటి శుభకార్యములు అన్నీ కూడా మనకి 1000 రెట్ల శుభ ఫలితాలను ఇస్తాయని చెబుతూ ఉంటారు. ఈ రథ సప్తమి రోజున మనం సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగి సిరి సంపదలు, ఆరోగ్యం, సంతాన ప్రాప్తి, ధనధాన్య సమృద్ధి కలుగుతుందంట. ఈ రథ సప్తమిని అచల సప్తమి, సూర్య రథ సప్తమి, సూర్య జయంతి, ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఇంతటి విశేషంతో కూడుకుని ఉన్నటువంటి రథ సప్తమి మనకి ఈ 2024 సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 15 గురువారం సాయంత్రం 4:15 నుండి 2024 ఫిబ్రవరి 16 శుక్రవారం మధ్యాహ్నం 2:38 వరకు మనకి ఇక్కడ సప్తమి తిథి అయితే ఉందండి. అయితే మనకి ఇక్కడ సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే మనకి ఉంటుందో ఆ తిథినే మనం ఆ రోజంతా కూడా పరిగణిస్తాం. కాబట్టి మనకి రథ సప్తమి జరుపుకోవాల్సిన తేదీ వచ్చేసి 2024 ఫిబ్రవరి 16 శుక్రవారం రోజు మనకి రథసప్తమి పండుగ అయితే వచ్చిందండి. ఈ రథసప్తమి రోజున సూర్యోదయానికంటే ముందుగానే స్నానం ఆచరించాలి. ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల మనకి అనేక కోటి రెట్ల పుణ్యఫలితం అయితే కలుగుతుంది. ఈ రథసప్తమి రోజు సూర్యోదయ సమయంలో స్నానం ఆచరించడం వల్ల మనకున్నటువంటి రోగాలన్నీ కూడా తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఒక నమ్మకం. అందుకే దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రథసప్తమి రోజు మనం స్నానం ఏ సమయానికి చెయ్యాలి అని అంటే ఉదయం 5:38 నుండి 6:31 లోపు మనం స్నానం అనేది పూర్తి చేసుకోవాలి. ఈ రథ సప్తమి రోజున స్నానం ఏ విధంగా ఆచరించాలో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రథ సప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం అయితే ఆచరించాలండి. 7 జిల్లేడు ఆకులను, 7 రేగుపండ్ల ఆకులను, రేగి పండ్లను తీసుకుని తలపైన అలాగే భుజముల పైన పెట్టుకుని మనం నీటినైతే శిరస్సు పైన పోసుకోవాలి. ఈ విధంగా అయితే రథసప్తమి రోజు స్నానం అయితే ఆచరించాలండి. స్నానానంతరం ఈ రోజున తప్పనిసరిగా సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని అయితే సమర్పించాలండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించవలసిన శుభ సమయం వచ్చేసి ఉదయం 6:31 లోపు మనం అర్ఘ్యం అయితే సూర్య భగవానుడికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత స్వామివారిని విశేషంగా పూజించి ఆవు నేతితో దీపాన్ని పెట్టి ఎరుపు రంగు పువ్వులను స్వామివారికి సమర్పించాలి. అలాగే సూర్య భగవానుడికి ఈ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి 2024 ఫిబ్రవరి 16 శుక్రవారం ఉదయం 5:43 నుండి ఉదయం 8:48 లోపు పూజను నిర్వహించుకుంటే చాలా మంచిదండి. ఈ సమయంలో పూజను నిర్వహించుకోవడం వల్ల కోటి రెట్ల ఫలితం అయితే కలుగుతుందండి. ఈ అమృత గడియలలోనే పూజను నిర్వహించుకోవడానికి చూడండి. ఒకవేళ మీకు ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:35 నుండి పగలు 11:16 లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ప్రత్యేకంగా సూర్య భగవానుడికి పాలు పొంగించి పరమాన్నాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఈ రోజున మనం పాలు పొంగించుకోవడానికి అలాగే పరమాన్నాన్ని తయారు చేసి సూర్య భగవానుడికి సమర్పించడానికి శుభ సమయం వచ్చేసి 2024 ఫిబ్రవరి 16 శుక్రవారం ఉదయం 5:43 నుండి ఉదయం 8:48 లోపు మనం పాలు పొంగించి స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించవచ్చు. ఇంకా ఈ రథ సప్తమి రోజున చాలా మంది ఉపవాస దీక్షను కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ రథ సప్తమి రోజున ఉపవాసం ఉండడం వల్ల
తండ్రితో సత్సంబంధాలు లేనివారు, పిల్లలతో అనుబంధం లేనివారు, ఆరోగ్యం సరిగ్గా లేనివారు, తరచూ అనారోగ్యాల బారిన పడేవారు, వృత్తి, వ్యాపారం, చదువు వీటిల్లో తరచుగా ఆటంకాలు ఎదుర్కొనేవారు ఈ రథసప్తమి రోజున స్వామివారికి పూజ నిర్వహించుకుని తప్పనిసరిగా ఉపవాసం ఉండడం వల్ల అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. బాధల నుండి విముక్తి పొందడానికి ఈ రోజున సూర్య భగవానుణ్ణి పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు స్వామివారికి అర్ఘ్యాన్ని సమర్పించినా కూడా పూర్తి ఫలితాన్ని అయితే పొందగలుగుతారు. శారీరక మానసిక బాధలు కలిగిన వారు తప్పనిసరిగా ఈ రోజున సూర్య భగవాను పూజించాలి. అంతేనండి, విన్నారు కదా. ఈ 2024 సంవత్సరంలో మనకి రథసప్తమి ఏ రోజు వచ్చింది, ఈ రోజు స్నానం అలాగే దానం పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.